వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా హెడ్లైన్. బడుగు వర్గాల ఆశాజ్యోతి పూలే ఎంపీ భరత్ రామ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్లో స్థానిక ఎర్రకాలువ వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అన్నారు. విద్యతోనే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని, తద్వారా సమసమాజ స్థాపన సాధ్యపడుతుందన్నారు. పూలే ఆశయ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో రిజర్వేషన్లు ఏర్పడి ఎంతో మందికి న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, సర్పంచ్ వారా కుమారి, పలువురు ప్రముఖులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ కుమార్ గారు వారి ఇరువురి చేతుల మీదుగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే అంబేద్కర్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్ గారిని మాట్లాడుతుందిగా కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చక్కటి కార్యక్రమం, పూలే అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఒకే వేదిక మీద పెట్టడం నిజంగా చాలా చాలా ఆదర్శం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి, స్థలం ఉన్న చోట అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన చోట పూలే స్టాచ్యూ కూడా పెడితే నిజంగా విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రజలకు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ అనపర్తి ఈ యొక్క నియోజకవర్గంలో ఒక మంచి వేదిక పైన ఈ యొక్క అంబేద్కర్ పూలే యొక్క స్టాచ్యూల్ని నెలకొల్పడానికి ముందుకు వచ్చిన మిత్రులు రాలంగి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చంద్రరావు గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో, సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మరి ఎంతో ఆప్తులు పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ నాయకులకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ, ఒకే ఒక అంశము, మేము రాజమహేంద్రవరంలో ఇప్పుడే మా నాన్నగారు మార్గాని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు పూలే స్టాచ్యూ ఎదురుగుండానే ఒక 1500 గజాలు గోదావరి గట్టు పైన, ఒక్కొక్క గజం 2 లక్షల పైన ఉంటుంది. 1500 గజాలతో పూలే అంబేద్కర్ భవన్ ని సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తా ఉన్నాము. ఈ యొక్క వర్క్ కూడా మొదటి స్లాబ్ ఈ జనవరి 1st వీక్ లో ప్రారంభం కానున్నది. సో ఆ స్లాబ్ కూడా కంప్లీట్ చేస్తాము. అదే రకంగా
ఇంకొక రాజమహేంద్రవరానికి ఒక చిన్న శుభవార్త ఏంటంటే, క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవన్ నమూనాతో క్వారీ సెంటర్లో కరెక్ట్గా అక్కడ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ కూడా నిర్మాణం చేయాలని ఇవాళే అందరం కూడా కూర్చుని ఒక మాట అనుకున్నామన్నా. సో అది కూడా ఇవాళ కమిషనర్ గారు మేము అందరం కూడా విజిట్ చేసి పార్లమెంట్ నమూనాతో రౌండ్ షేప్ బిల్డింగ్ వస్తుంది, దానిపైన అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ కూడా నిర్మాణం చేయాలి. అది కూడా మన జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఓపెన్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. సాధ్యమైనంత వరకు కూడా ఓపెన్ చేస్తాము. ఒకటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, సమాజ స్థాపన జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ కలలు కన్నది సమాజ స్థాపన. ఈ సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేకుండా ఆ వివక్ష పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ కూడా